ఖైరతాబాద్ లో మహాగణపతి కొలువుదీరాడు. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భారీగా తరలి వస్తున్న భక్తులు వినాయకుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి కుమార్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, గణనాథుని దర్శించుకునేందుకు మార్నింగ్ నుంచి వర్షం పడుతున్నా కూడా భక్తులు వస్తున్నారు. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉందంటారు కుమార్? రైట్ థ్యాంక్ యూ నిఖత్. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ బటా గణేష్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ పొద్దున తొలి పూజ జరిగింది 6 గంటల సమయంలో. ఆ తర్వాత 11 గంటల సమయంలో కలశ పూజ, ఆ తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. దీనికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమేష్, ఖైరతాబాద్ శాలివాహన సంఘం నుంచి డాక్టర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం మనతో మాట్లాడడానికి ఉన్నారు. రమేష్ గారు, చెప్పండి, ప్రత్యేక పూజలు చేశారు పొద్దునే, ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? మీరు ఖండాంతర ఖ్యాతి గణించినటువంటి ఖైరతాబాద్ గణనాథునికి మరి ఖైరతాబాద్ చేనేత వర్గాలు అత్యంత భక్తి శ్రద్ధలతోని గత 3 నెలలుగా మరి నిత్యతోని నియమంతోని నిష్ఠతోని మరి 75 అడుగుల కండువాను 75 అడుగుల జంజాన్ని మరి ప్రత్యేకంగా నేయించి మరి అది తీసుకొచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో మరి ఆ యొక్క గణనాథునికి సమర్పించడం జరిగింది. గరికమాల మరి అదేవిధంగా మన తలంబ్రాలు ఆ విధంగా పోయడం జరిగింది. సో ఈ విధంగా గత 15 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ చేనేత వర్గాల ద్వారా ఈ యొక్క 75 అడుగుల కండువను జంధ్యాన్ని సమర్పించడం జరుగుతుంది. మరి మీ ద్వారా అందరికీ చెప్తున్నాము, ఆ దేవదేవుడు అందరికీ కూడా మరి ఏ యొక్క విఘ్నాలు లేకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి మరి భారతదేశంలోని మరి ఆయన భక్తులు ఎక్కడెక్కడైతే ఖండాంతరంలో వాళ్ళందరికీ కూడా మరి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మీ ద్వారా తెలుపుతున్నాను. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనమందరం ఉండాలని మీ ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం నుంచి మొదటి హారతి వినాయక చవితి మొదటి హారతి నేనే ఇస్తాను. సో చాలా అదృష్టంగా ఉంది. స్వామివారి దగ్గర 50 to 55 మినిట్స్ అక్కడ నిల్చునే అదృష్టం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం అనిపిస్తుందా? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ మిగతా కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం ఇస్ లాట్ బెటర్. వర్షం పడుతున్నా కూడా అందరూ మంచిగా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. సో ఎస్, ఇట్ ఈస్ వే బెటర్. ధర్మో రక్షతి రక్షత ఫౌండేషన్ చైర్మన్, నా పేరు డాక్టర్ సంగిశెట్టి సత్యనారాయణ. అలాగే నేను మరియు మా సెక్రటరీ ఎన్ఆర్ఐ సెక్రటరీ శ్రీపాల్ గారు ఆస్ట్రేలియా నుంచి విచ్చేశారు. వారు నేను ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పాల్గొనడానికి విచ్చేశాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి కులబంధువులందరూ అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రపంచంలో ఉన్న పద్మశాలి కులబంధువులందరూ కూడా గర్వపడే విధంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇంకా ఇంత వర్షంలో కూడా ఇంతమంది పబ్లిక్ రావడం అదంతా కూడా భగవంతుని కృపాన్ని అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేస్తూ మా శ్రీపాల్ గారిని ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాను. దిస్ ఈజ్ రోషన్ బాలు ఫిల్మ్ యాక్టర్. నిజంగా చాలా సంతోషంగా ఖైరతాబాద్ వినాయకునికి మనము పద్మశాలి సంఘం తరఫున గరికమాల, కండువా, ఈ రోజున ముత్యాల తలంబ్రాలు ఇవన్నీ చేయడం చాలా సంతోషం. నిజంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఉన్నది మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకన్నా ఘనంగా మేము చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వినాయకుడు శుభాకాంక్షలు. యావత్ ప్రపంచం నుంచి మరి నలుమూలల ఉన్న భక్తులు మరి ఇక్కడ నరేంద్ర మోడీ మరి ప్రపంచ స్థాయిలో వారికి శుభాకాంక్షలు. 69 అడుగుల వినాయకుడు, 3 తలలు, 5 పడగలు, 8 చేతులు. మరి వినాయకుడు మేము ప్రారంభించినప్పుడు 54, ఇప్పుడు 71 అడుగు చేసుకోబోతున్నాం. పూర్తిగా లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం 50 లక్షల మంది వచ్చారు. మరి వారికి వచ్చే భక్తులు మరి అడుగడుగున బందోబస్తు, సీసీ కెమెరాలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మాకు ప్రత్యేకంగా మాకు గౌరవలేని అందరూ మాకు వాలంటీర్ ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేక పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
మొత్తంగా మనం చూస్తున్నాం ఖైరతాబాద్ బడా వినాయకుని దగ్గర అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇక్కడ బారులు తీరే జనాలతో ఉన్నటువంటి భక్తులకైతే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. ప్రత్యేకంగా ఈరోజు ఖైరతాబాద్ గణేష్ ఉద్యోగం ఇప్పుడే మేము ఖైరతాబాద్ పద్మశాలి సంఘం తరఫున ముత్యాలు తలంబ్రాలు కండువా మాల సమర్పించడము చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో గత 15 సంవత్సరాల నుంచి నేను పాల్గొనడం జరిగింది. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని విశిష్ట దేవాలయంలో నేను కూడా నా ఆధ్వర్యంలో కూడా జరగడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నది. నిన్ననే మేము సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో కూడా కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి సంవత్సరము మేము విశిష్ట గల దేవాలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పిస్తాము. జై గణేశాయ, జై మార్కెట్. థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూస్తున్నాం ఖైరతాబాద్ బడా గణేష్ వద్దనైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం లాగే పద్మశాలి సంఘం నుంచి కానీ మిగతా వాళ్ళు కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో గణపతి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, కలశ పూజ కార్యక్రమం ఉండనుంది. మరి కాసేపట్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ కుమార్.